హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్షో డైరీస్ 1624. సో నేను మీకోసం అయితే కుకింగ్ వీడియో ఏం తీసుకొచ్చాను అనుకుంటున్నారా? చికెన్ కర్రీ అండి. ఎలా చేయాలి అనేది, నా స్టైల్లో ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనకు వచ్చేసిన ఇంగ్రీడియంట్స్ అండి, చికెన్ అండ్ పసుపు వేస్తున్నాను. చికెన్ బాగా క్లీన్ చేసుకోవాలి, 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని లాస్ట్ టైం కూడా ఉప్పుతో క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడు కొంచెం మనకి నీసు వాసన ఉండేది అదంతా పోతుందండి. సో అదంతా పోయాక మనం ఒక బౌల్లో తీసుకొని మనకు కావాల్సినంత చికెన్, మనం ఎంతైతే వండుకుంటామో అంత చికెన్ కొంచెం తీసుకొని, కొంచెం ఎలాగైనా పేరెంట్స్ అనే కానీ మనమనే కానీ కొంచెం అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 డేస్ తర్వాత చేయడం అలా చేస్తారు కదా. సో నేను ఆ వేలో చెప్తున్నాను అనమాట మీకు. మనమైతే తెచ్చిన చికెన్లో మీకు కావాలంటే మొత్తమైనా వండుకోవచ్చు, లేకపోతే కొంచెమైనా వండుకోవచ్చు. సో ఇక్కడైతే మన నార్మల్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానండి. నేను పసుపు కొంచెం వేసాను, ఉప్పు కొంచెం వేసాను, కలిపేటప్పుడే కొంచెం వేయాలి. సో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, చికెన్ మసాలా వేసాను, అండ్ కొంచెం పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అయితే వేస్తాను. సో అంటే వీడియో తీయడం కదండి, సో నీట్గా ఒక 1 బై 1 వస్తుంది అనమాట. ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటానన్నమాట. మొత్తం మంచిగా కలపాలి కదా, మిశ్రమం అంతా నీట్గా కలపాలి కదా. సో నేనైతే ఎప్పుడు నా స్టైల్లో ఇలానే చేస్తాను. సో ఇదైతే ఇలా కలిపేసుకున్నాక మనం కొంచెం ఒక 15 మినిట్స్ అలా కానీ, లేకపోతే ఒక 10 మినిట్స్ అలా కానీ సైడ్కి పెట్టేసుకుందాము. సో సైడ్కి పెట్టేసుకున్నాక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకేముంటాయి? ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అంతే కదా. సో నా దగ్గర కరివేపాకు అవైలబుల్లో లేదు, నేను వేయలేదు. అది మీరు వేసుకున్న ఇంకా టేస్ట్ ఉంటుంది చికెన్కి. సో నేనైతే ఇది కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకుందాము. సో నేను వీడియో క్లిప్ కూడా మీకు యాడ్ చేశాను, చూడండి. నేను మీకైతే చూపిస్తాను. ఈ కటర్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశానండి, ఆనియన్స్ కట్ చేయడానికి. చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయండి. చూడండి, చూసారు కదా పచ్చిమిరపకాయలు, నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో ఆ తర్వాత కడాయి ఎందుకంటారా, నార్మల్ గిన్నెల్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి మా అత్తయ్య వాళ్ళు కడాయిలో చేస్తారు. సో నాకు మా అత్తయ్య వాళ్ళది అలవాటు అయిపోయింది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే నేను కొంచెం గిన్నెల్లో అలానే చేస్తాను. నేను అసలు చికెన్ నేర్చుకుంది ఎలా చేయడం ఏంటి అనేది అయితే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మమ్మ ఒక చిన్న గిన్నెలో చేస్తారనమాట. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను మా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను. కాకపోతే నాకు మ్యారేజ్ అయ్యాక మా అత్తయ్య వాళ్ళది అలవాటు అవుతుంది కాబట్టి నాకు కడాయిలో చేయడం అలవాటు వాళ్ళ దగ్గర ఉన్నప్పటి నుంచి. సో ఇప్పుడైతే నేను మా మదర్ వాళ్ళ దగ్గర ఉంటున్నా, డెలివరీ అయింది కాబట్టి. సో ఇప్పుడైతే మా మదర్ వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాను అనమాట నేను చికెన్. చూడండి, మొత్తం మిక్స్ చేసుకున్నవన్నీ మనం కడాయిలో వేసేసుకుందాం వాటర్ వచ్చేదాకా. సో ఇదంతా మీకు వీడియో క్లిప్స్ ద్వారా వస్తాయి. మీరు చూడండి, కొంచెం ఉప్పు యాడ్ చేయడం మనకు తగినంత. ఆల్రెడీ కొంచెం అయితే నేను కలిపేటప్పుడు వేసాను కదా. సో ఇప్పుడైతే వేసి మూత పెట్టేసుకుందాం మనం. సో చూడండి, కొంచెం అయితే మరగడానికి స్టార్ట్ అవుతుంది, మరుగుతుంది. సో తర్వాత కూడా మనకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతేనే చూసి కొంచెం టేస్ట్ చేసి వేసుకోవాలండి, లేకపోతే వేసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ ఉప్పగా అయిందనుకోండి ఇది అయిపోయింది. నాకైతే స్పైసీగానే ఇష్టం. కాకపోతే నేను మీకోసం అయితే కొంచెం లైట్ స్పైసీగానే చేశాను. ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. నేనైతే ఫుల్ స్పైసీలోనే తింటాను. మా వాళ్ళు అనుకోండి అసలు స్పైసీ అయితే తినరు, చాలా తక్కువ. మా అత్తయ్య వాళ్ళు కానీ తినడం కూడా చాలా తక్కువ. మా మమ్మీ సైడ్ వాళ్ళు అయితే మటుకు ఫుల్ స్పైసీలో అయితే మేము తింటాము. నాకు కూడా అదే అలవాటైపోయింది. కానీ ఇప్పుడు కొంచెం మళ్ళీ బాబు పుట్టాడు కదా, సో కొంచెం స్పైసీనెస్ అయితే తగ్గించుకోవాలి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.